రాత్రి సుమారు 9 గంటలు పట్నం అలికిడికి దూరంగా ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో భుజాలకు బ్యాగ్ తగిలించుకుని వినీత్ నిలబడి ఉంటాడు. తన చేతిలో మొబైల్ ఉంటుంది. దాంట్లో తను మాటిమాటికి టైం చూస్తూ ఉంటాడు. రెండు వైపులా దట్టమైన అడవి. అక్కడ నుంచి ఎప్పుడు ఏ జంతువు శబ్దం వినిపించినా కూడా తను భయపడిపోతాడు. వీళ్ళసలు హద్దులు దాటేశారు. నేనింక వెయిట్ చేయలేను. తను రోనిత్కి కాల్ చేశాడు. 3 సార్లు రింగ్ అయిన తర్వాత తను కాల్ రిసీవ్ చేశాడు. హలో వినీత్. ఏంటి హలో వినీత్? అరగంట సేపటి నుంచి నేను ఇక్కడే నిలబడి ఉన్నాను. ఏదైనా అడవు మృగం లేక ఎవరైనా దొంగొస్తే నా పరిస్థితి ఏమవుతుంది? సారీరా, నీకు తెలుసు కదా ఆడపిల్లల సంగతి. వాళ్ళు అరగంట అని చెప్తారు, కానీ చివరికి 3 గంటలు తీసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు తయారయ్యారో ఆ తర్వాత కాళీగఢ్ స్టేషన్కి రావడానికి ఒక్క ఆటో కూడా దొరకనేలేదు. సరే సరే, ఇప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పండి. ఒక అంకుల్ క్యాబ్లో వస్తున్నాం అని చెప్పి రోనిత్ నెమ్మదిగా అన్నాడు. మేము ఆయనకు చెప్పలేదు మేము కాళీఘాట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలని. ఒక్కసారి నిన్ను పిక్ చేసుకుంటే ఆ తర్వాత అప్పుడు ఆయన ఎలాగైనా ఒత్తిడి చేసి తీసుకెళ్లేలాగా చేద్దాం. నువ్వు అక్కడే ఉండు. ఇంకా కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక క్యాబ్ తన ముందుకొచ్చి ఆగుతుంది. అందులో రోనిత్, మాధవ్, రియా ఇంకా మేఘన కూర్చుని ఉంటారు. ఇంకో 5 నిమిషాలు గనక లేట్ అయి ఉండంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండేవాడిని. సరే, ఎందుకు కోపడుతున్నావు? రా, వచ్చి బండి ఎక్కు. చెప్పండి సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు? అంకుల్, అది మేము కాళీఘాట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఏమన్నా? కాళీఘాట్ రైల్వే స్టేషనా? ఇప్పుడు ఇంత రాత్రి వేళ? మీరు ఎందుకు అలా షాక్ అవుతున్నారు? అరగంట కదా ఇక్కడి నుంచి. మీరు మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయండి, తర్వాత మీకు డబ్బులు ఇచ్చేస్తాం. విషయం డబ్బుల గురించి కాదు. ఆ రైల్వే స్టేషన్ అసలు సరిగా లేదు. భూత ప్రేతాలు, మోసం, అక్కడ మొత్తం అన్ని రకాలుగా మోసం ఉంది. ఆ మాట విని రియా ఇంకా మేఘన మొహంలో కొంచెం భయం కనిపిస్తుంది. బహుశా అందుకే ఏ ఆటో అతను కూడా అక్కడికి రావడానికి రెడీ అవ్వలేదేమో. అరే ఏంటి రియా, నువ్వు ఇటువంటి మాటలు నువ్వు నమ్ముతున్నావా? అంకుల్, మీరు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి. ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు మీకు ఇచ్చేస్తాం. మీరు మమ్మల్ని ఇంకా భయపెట్టే మాటలు మాత్రం చెప్పొద్దు. ఆ మనిషి కాసేపు ఆలోచిస్తాడు. కానీ అతను కాళీఘాట్ రైల్వే స్టేషన్ వైపు బండిని పోనిస్తాడు. ముంబై చేరిన తర్వాత ఇక వారం రోజుల పాటు ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్. అవునవును, నేను కనీసం 3 సార్లైనా జుహూ బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఒక నిర్మానుష్యమైన రోడ్డు కనిపిస్తుంది. ఆ క్యాబ్ డ్రైవర్ అక్కడే క్యాబ్ ఆపుతాడు. అరే ఏమైంది అంకుల్, మీరిక్కడ బండి ఎందుకు ఆపారు? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. మీరు కావాలంటే 200 అడుగులు నడుచుకుంటూ వెళ్ళాలంతే. ఆ తర్వాత మీరు కాళీఘాట్ రైల్వే స్టేషన్కి చేరుకుంటారు, చావు దగ్గరికి. ఆ మాట వినగానే రియా ఇంకా మేఘన మళ్లీ భయపడతారు. అప్పుడు రోనిత్ వాళ్లని శాంతించమని చెప్తాడు. అరే అంకుల్, మీరు మళ్ళీ ఆడపిల్లల్ని భయపెడుతున్నారు. థ్యాంక్ యూ ఇంతవరకు తీసుకొచ్చినందుకు. మీరు వెంటనే దిగండి. నేను కూడా లేకపోతే మీతో పాటు ఇరకపోతానేం ఇక్కడ. వాళ్ళ 5గురు కూడా తమ వస్తువుల్ని తీసుకుని క్యాబ్లోంచి దిగుతారు. ఆ క్యాబ్ అతను హనుమాన్ చాలీసా చదువుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చాలా విచిత్రమైన వ్యక్తి. భూత ప్రేతాలు మోసాలతో నిండి ఉన్న రైల్వే స్టేషనా? ఆ మాట చెప్పి అబ్బాయిలు 3 నవ్వుతారు. ఒక బోర్డు మీద వాళ్లకి కాళీఘాట్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే గుర్తు కనిపిస్తుంది. వాళ్ళు అటువైపే వెళ్తారు. సుమారు 200 అడుగులు నడిచిన తర్వాత వాళ్ళ 5గురు స్టేషన్కి చేరుకుంటారు. వాళ్ళు చూసేసరికి అక్కడ వాళ్ళు తప్ప ఇంకా చాలా మంది ఉంటారు. చూసారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆ వ్యక్తి అనవసరంగా మనల్ని భయపెట్టాడు. దానికి వినీత్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత, కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా 90s కాలం నాటి బట్టలు వేసుకున్నారేంటి కదా? ఎవరి చేతికి కూడా మొబైల్ లేక చేతికి స్మార్ట్ వాచ్ లేదు. ఎలా అనిపిస్తోందంటే మనం చాలా ఏళ్లు వెనక్కొచ్చినట్టుంది. వాళ్లందరూ కూడా ఈ విషయం మీద దృష్టి పెడతారు. స్టేషన్కి వచ్చి వెళ్లే వాళ్లందరూ కూడా చాలా పాతకాలపు బట్టలు వేసుకుని ఉంటారు. ఇంకా చెప్పాలంటే టికెట్ కౌంటర్ దగ్గర కూర్చున్న మనిషి దగ్గర కూడా పాతకాలపు రేడియో ఒకటి ఉంటుంది. మీరందరూ కూడా ఆ అంకుల్ మాటల్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లున్నారు. ఎక్కువగా ఆలోచించకండి, నేను వెళ్ళి టికెట్ తీసుకుని వస్తాను. ఆ మాట చెప్పి రోనిత్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. లోపల కూర్చున్న వ్యక్తి రాత్రి వేళ కూడా కళ్ళజోడు పెట్టుకుని ఉంటాడు.
ఈ కాలంలో రేడియో, అరే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఏంటి రియా నువ్వు చాలా నెగటివ్గా ఆలోచిస్తున్నావు. మనమేమైనా వీళ్ళతో రిలేషన్ ఏర్పాటు చేసుకోవాలా ఏంటి? మనం ఇక్కడ ఉండాలి, ట్రైన్ వచ్చిన తర్వాత దానిలో ఎక్కేసి ముంబైకి వెళ్ళిపోవాలి. సింపుల్. రండి ఇక్కడ కూర్చుందాం. వాళ్ళందరూ ఒక బెంచ్ మీద కూర్చుంటారు. అక్కడ రోనిత్ ఆ వ్యక్తితో టికెట్ అడుగుతాడు. 5 టికెట్స్ ముంబైకి ఇవ్వండి. ఆ వ్యక్తి రోనిత్కి టికెట్ ఇస్తాడు. ఇవ్వండి సార్, 65 రూపాయలు అయ్యింది. ఆ మాట విని రోనిత్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏంటి అంత తక్కువ? రోనిత్ టికెట్ మీద చూసేసరికి ఒక టికెట్ మీద 12 రూపాయలు రాసుంటుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. టికెట్ తీసుకుని రోనిత్ మిగతా 4 దగ్గరికి వెళ్తాడు. వాళ్ళందరూ కూడా ట్రైన్ రావడం కోసం ఎదురుచూస్తారు. అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోలేదు. వినీత్ తన బ్యాగ్లో నుంచి ఖాళీ బాటిల్ తీసి ఇలా అంటాడు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి బాటిల్లో నీళ్ళు నింపుకొని వచ్చేస్తాను. ఎక్కడి నుంచి తెస్తావు? అరే అక్కడ ఉంది కదా వాటర్ కూలర్. ప్లాట్ఫామ్కి కొంచెం దూరంగా ఒక పెద్ద వాటర్ కూలర్ ఉంటుంది. అక్కడ చాలా తక్కువ వెలుగుంటుంది. నేను తెస్తానండి. ఆ మాట చెప్పి వినీత్ నీళ్లు నింపడానికి వెళ్తాడు. ఆ తర్వాత 1 నిమిషంలోనే ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. థ్యాంక్ గాడ్ ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఆగిన వెంటనే వాళ్ళు 4 ట్రైన్లోకి ఎక్కుతారు. ట్రైన్లో చాలా మంది ఉండటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. బహుశా తర్వాత కోచ్ ఖాళీగా ఉంటుంది అనుకుంటాను. పదండి వెళ్దాం అక్కడికి. వాళ్ళు 4 ఒక కోచ్ ఖాళీగా ఉందని చూసి అందులో కూర్చుంటారు. అరే రా రా, ట్రైన్ వెళ్ళిపోతుందేమో. వస్తున్నాను. అప్పుడే వెనక నుంచి ఎవరో వినీత్ చేయి పట్టుకుంటారు. తను వెనక్కి తిరిగి చూసేసరికి అరుస్తాడు. అరే వినీత్, ఏమైంది నీకు? వినీత్ ఉన్నట్టుండి అక్కడే పడిపోతాడు. వాళ్ళకి కనిపించకుండా మాయమైపోతాడు. అరే వినీత్ ఏమైపోయాడు? పదండి వెళ్ళి చూద్దాం. నాకు తెలుసు తన గురించి. తను మనతో ఆటలాడుకుంటున్నాడు. మన కారణంగా తను చాలాసేపు రోడ్డు మీద నిలబడి వెయిట్ చేశాడు కదా, దానికే పగ తీర్చుకుంటున్నట్లున్నాడు. సరే అయితే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసేస్తాను. ఆ మాట చెప్పి రోనిత్, మేఘన ఇంకా రియా ట్రైన్ నుంచి దిగుతారు. వాళ్ళు చూసేసరికి స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంది. అందరూ ఏమైపోయారు? అరే ముందు వినీత్ కోసం చూడు, మిగతావన్నీ తర్వాత చూద్దాం. వాళ్ళు 3 పరిగెత్తుకుంటూ వాటర్ కూలర్ దగ్గరికి వెళ్తారు. వినీత్ నీళ్లు నింపడానికి వెళ్లిన చోటికి వాళ్ళు చూసేసరికి వినీత్ అక్కడే చీకట్లో నేల మీద పడి ఉంటాడు. ఎంతో భయంకరంగా కనిపించే వ్యక్తి 4 చేతులు కాళ్లతో నిలబడి ఉండి తన మొహాన్ని చూస్తూ ఉంటాడు. రే ఎవరు నువ్వు? ఆ మాట వినగానే ఎప్పుడైతే ఆ వ్యక్తి వాళ్ల వైపు చూస్తాడో అప్పుడు ఒక్క క్షణం వాళ్ళ 3 షాక్ తింటారు. అతని కళ్లల్లో కనుబొమ్మల్లేవు. పళ్ళు చాలా ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. వినీత్లే. ఆ వ్యక్తి అక్కడి నుంచి పరిగెడతాడు. రోనిత్ వినీత్ మొహం మీద నీళ్లు చల్లుతాడు. అప్పుడు తను లేస్తాడు. లే త్వరగా, ట్రైన్ వచ్చింది. నువ్వు ఎలా కళ్ళు తిరిగి పడిపోయావు? ఏమో తెలియదు. ఆ భయంకరమైన వ్యక్తి. త్వరగా రండి, లోపల కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు 4 ట్రైన్ దగ్గరికి వెళ్తారు. కానీ ట్రైన్ వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి వాళ్ళు 4 ఆశ్చర్యపోతారు. ట్రైన్ చక్రాలు అక్కడే ఉంటాయి, కానీ స్టేషన్ నేల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ట్రైన్ వీల్స్ కదలడం లేదు చూడండి, నేలే వెనక్కి వెళ్తోంది. వాళ్ళు 4 ఎంతో భయంతో ట్రైన్ వెనక పరిగెడతారు. కానీ నేల ఎంతో వేగంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అరే అసలు వీళ్ళు ఎందుకు అలా వెనక్కి వెళ్ళిపోతున్నారు? ట్రైన్ ఇంకా నడవటం లేదు కదా. ఇక మాధవ్ తన చోటి నుంచి లేచి ట్రైన్ నుంచి దిగాలనుకుంటాడు. కాని అప్పుడే ఎవరో తన కాళ్లు పట్టుకుంటారు. ఎవరిది? ఆ ట్రైన్ ఇప్పుడు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయుంటుంది. మాధవ్ ఆ ట్రైన్లోనే ఉండిపోయాడు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? పదండి, ఆ టికెట్ కౌంటర్లో ఉన్న వ్యక్తితో మాట్లాడదాం. వాళ్ళు 4 భయపడుతూ ఆయాసపడుతూ టికెట్ కౌంటర్లో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారు. అతనితో రియా, అంకుల్ మీరు చూశారు కదా, ట్రైన్ ఇక్కడికొచ్చింది, స్టేషన్ భూమి దానంతటదే వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ట్రైన్లో మా ఫ్రెండ్ ఉండిపోయాడు. ఇప్పుడు మేము తనని ఎలా వెతుకుతాము? మీ అందరికీ అసలు మతి ఉందా లేదా? నేల ఎట్లా వెనక్కి వెళ్తుంది? అలాగే అయ్యింది అంకుల్. ఇక్కడ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నట్టుండి మాయమైపోయారు. వాళ్ళందరూ కూడా అదే ట్రైన్లో కూర్చొని వెళ్ళారు.
మీరు ఏదో పొరపాటు పడుతున్నట్లున్నారు. ట్రైన్ ఎంతో వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళింది. స్టేషన్ ఇప్పుడు కూడా అక్కడే ఉంది. కానీ మేమేదైతే చూసామో దాన్ని మేము ఎలా అబద్ధం అనుకోగలం? అరగంట తర్వాత నెక్స్ట్ ట్రైన్ వస్తుంది, అందులో ఎక్కండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టేషన్లో దిగి అక్కడ మొదలు పెట్టండి మీ ఫ్రెండ్ని ఎతకటం. ఇక నా బుర్ర తినకండి. అతని మాట విని నలుగురు అదే బెంచ్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత రియా తన మొబైల్ తీస్తుంది. నేను మాధవ్కి కాల్ చేస్తాను. రియా కాల్ చెయ్యాలి అనుకుంటుంది, కానీ తన మొబైల్లో నెట్వర్క్ లేదు. నా మొబైల్లో అసలు నెట్వర్కే లేదు. రోనిత్, నువ్వు చెక్ చెయ్యి. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అందరూ తమ మొబైల్స్ తీస్తారు. అందరికీ నెట్వర్క్ మాయమవుతుంది. మరొక వైపు మాధవ్ ఇంకా ట్రైన్ లోపలే ఉన్నాడు. తను వెనక్కి తిరిగి చూసేసరికి తన కాళ్ళు ఎవరో పట్టుకుని ఉంటారు. తన కళ్ళు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాయి. వెంటనే తను గట్టిగా అరుస్తాడు. మాధవ్ అసలక్కడ ఏం చూశాడు? వాళ్ళు నెక్స్ట్ ట్రైన్ని ఎక్కగలుగుతారా? ఒకవేళ ఎక్కినా వాళ్ళు సేఫ్గా ఉంటారా? అసలక్కడ ఆ భూతాల స్టేషన్లో ఏం జరుగుతోంది? ఆ రహస్యం గురించి మీరు తెలుసుకుంటారు ఈ కథ తరువాతి అలాగే ఆఖరి పార్ట్లో.